మీరు ఫోన్పే గూగుల్ పే వాడుతున్నారా? అయితే ఇది తప్పక తెలుసుకోవాలి, లేదంటే ఇబ్బందులు తప్పవు. జేబులో ఇంట్లో క్యాష్ ఉంచుకోకుండా యూపీఐలపై ఎక్కువ ఆధారపడే వారికి ఈ అలర్ట్. అందులోనూ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఖాతాను ఫోన్పే గూగుల్ పే లేదా ఇతర యూపీఐ పేమెంట్స్ యాప్లకు లింక్ చేసుకున్న వారు ఈ విషయాన్ని మాత్రం తప్పక తెలుసుకోవాలి. అదేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ నెల 22న అంటే శనివారం అర్ధరాత్రి 2:30 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు హెచ్డిఎఫ్సి ఖాతాదారులకు మెరుగైన సేవలు అందించేందుకు ఆ బ్యాంక్ అత్యవసర సిస్టమ్ మెయింటెనెన్స్ చేపడుతున్నట్లు అధికారులు తెలిపారు. అసలు కాల్ మర్చింగ్ స్కామ్ అంటే ఏంటి? కొత్త రకం మోసం. ఆ 4:30 గంటల పాటు హెచ్డిఎఫ్సి బ్యాంక్తో లింక్ అయి ఉన్న యూపీఐ సేవలు నిలిపివేస్తామని వెల్లడించారు బ్యాంక్ అధికారులు. సో 22వ తేదీ స్టార్ట్ అయిన 2:30 గంటల తర్వాత అంటే 22వ తేదీ 2:30 గంటల నుంచి ప్రొద్దున 7 గంటల వరకు మీ ఫోన్పే గూగుల్ పేలో హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఖాతా నుంచి డబ్బులు వెళ్ళవు, రావు. ఒకవేళ మీకు 2 లేదా అంతకంటే ఎక్కువ బ్యాంక్ ఖాతాలో యూపీఐ యాప్లో లింక్ అయి ఉంటే ప్రైమరీ అకౌంట్గా హెచ్డిఎఫ్సి కాకుండా వేరే బ్యాంక్ అకౌంట్ కూడా పెట్టుకోవచ్చు. ఇక ఇన్యాక్టివ్ క్రెడిట్ కార్డుతో కూడా చాలా ముప్పు ఉంటుంది. అసలు సమస్య తెలిస్తే షాక్ అవుతారు. ఒక్కటే అకౌంట్ ఉంది, అది కూడా హెచ్డిఎఫ్సినే ఉంది అంటే మాత్రం 22వ తేదీ కంటే ముందే కొంత క్యాష్ విత్డ్రా చేసుకొని చేతిలో పెట్టుకుంటే చాలా మంచిది. ఎలాగో ఆ టైంలో మనం నిద్రలోనే ఉంటాం కదా అని అనుకుంటే ఓకే, లేదంటే ట్రావెలింగ్లో ఉంటాం లేదా ఏమైనా అత్యవసర పనులు ఉంటే అవసరం అనుకుంటే చాలా ఇబ్బంది పడతారు. సో క్యాష్ లేకుండా ఓన్లీ యూపీఐ పైనే ఆధారపడే హెచ్డిఎఫ్సి కస్టమర్లు మాత్రం ఈ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి. లేదంటే హెచ్డిఎఫ్సి వారి పేజ్ యాప్ వాడుకోవచ్చు అని ఆ బ్యాంక్ అధికారులు చెబుతున్నారు.